మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పట్నం ఎలుక, పల్లెటూరి ఎలుక. ఒకరోజు పల్లెటూరి ఎలుక పట్నం నుంచి తనని కలిసేందుకు వస్తున్న తన కజిన్ కోసం ఎదురుచూస్తుంటుంది. టిక్ 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 టిక్. పల్లెటూరి ఎలుక ఎంతో ఉత్సాహంగా డోర్ దగ్గరకు పరిగెడుతుంది. హలో డియర్ కజిన్ అని హగ్గిచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతోంది. నిన్ను చూడ్డం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని పల్లెటూరి ఎలుక అంటుంది. సరే, ఇక డిన్నర్ చేద్దామా? నువ్వు చెప్పు, నీ లైఫ్ ఎలా వెళ్తుందో మై డియర్ కజిన్. అప్పుడు పట్నం ఎలుక, నీ ప్రేమపూర్వకమైన ఆహ్వానానికి నేను కృతజ్ఞుణ్ణి అని అంటుంది. వెంటనే టేబుల్ మీద ఉన్న ప్లేట్ వైపు చూస్తుంది. ప్లేట్లో కొన్ని డ్రై బెర్రీలు, వాల్నట్స్ మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు పట్నం ఎలుక అంటుంది, నువ్వు పట్నంకి రా, నేను నీకు జీవితంలో మర్చిపోలేని డిన్నర్ ఇస్తాను. అది చూసి నువ్వు మళ్ళీ పల్లెటూరికి తిరిగి రానే రావు అని అంటుంది పట్నం ఎలుక. అప్పుడు ఒకరోజు పల్లెటూరి ఎలుక తన కజిన్ని కలిసేందుకు పట్నానికి బయలుదేరుతుంది. తన కజిన్ ఒక పెద్ద ఫుడ్ స్టోర్ దగ్గర ఉంటుంది. ఆ స్టోర్లో పండ్లు, బ్రెడ్, చీజ్ ఇంకా ఎన్నో చాలా రకాల ఆహార పదార్థాలుంటాయి. ఇవన్నీ చూసిన పల్లెటూరి ఎలుక ఆశ్చర్యపోతుంది. ఇంకెందుకు ఆలస్యం కజిన్, మనం నిజమైన డిన్నర్ని చేద్దాం అంటుంది పట్నం ఎలుక. సరే అని తినేలోపే ఒక పెద్ద పిల్లి డైనింగ్ టేబుల్ మీదకు వచ్చి పడుతుంది. వెంటనే ఆ రెండు ఎలుకలు అక్కడి నుంచి పక్కకు పారిపోతాయి. పిల్లి తన ఆహారం తీసుకునేంతవరకు అలా ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పుడు పట్నం ఎలుక అంటుంది, ఇలాంటివన్నీ ఇక్కడ చాలా సహజం అని మళ్ళీ డిన్నర్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఈసారి వారిని ఒక కుక్క వెంటాడుతుంది. పాపం ఆ రెండు ఎలుకలు తమ ప్రాణాన్ని రక్షించుకునేందుకు పరిగెడతాయి. డియర్ కజిన్, నీ ఆతిథ్యానికి చాలా కృతజ్ఞుణ్ణి. ఇక్కడ తినడానికి ఎంతో ఫుడ్ ఉన్నా కుదురుగా కూర్చొని తినే భాగ్యం మాత్రం లేదు. నేను నా పల్లెటూరికి వెళ్ళిపోతాను. అక్కడ ఎంతో ప్రశాంతంగా డిన్నర్ చేయగలనని పల్లెటూరి ఎలుక అంటుంది. నీతి: హంగు ఆర్భాటాలతో కూడిన జీవితం కన్నా ప్రశాంతంగా గడిపే జీవితమే మిన్న. అందవికారమైన బాతుపిల్ల. అది మండు వేసవికాలం. తల్లిబాతు పెట్టిన గుడ్లు పగిలి అందులోంచి ఒకదాని తరువాత ఒకటి క్వాక్ క్వాక్ అంటూ బుల్లి బాతుపిల్లలు బయటికొచ్చాయి. కానీ అందులో ఒకటి మాత్రం తేడాగా ఉంది. ఆ బాతుపిల్ల ఎంతో ఆనందంగా ఉండేది. తన అక్క, అన్నలతో ఎంతో ఆనందంగా ఆడుకునేది. కానీ పాపం అవి ఆ బాతుపిల్లతో ఆడుకోవడానికి అస్సలు ఇష్టపడేవి కాదు. తనను ఎందుకు ఇష్టపడడం లేదో ఆ బాతుపిల్లకు అర్థమయ్యేది కాదు. ఆ బాతుపిల్ల ఒకరోజు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. నేను చాలా అసహ్యంగా ఉన్నాను, అందుకే నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు అని అనుకుంటుంది. అప్పుడు ఆ బాతుపిల్ల తన ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇంటిని వదిలి బయటకు వెళుతుంది. దారిలో ఒక మహిళ ఎదురై ఆ బాతుపిల్లను ఎత్తుకుంటుంది. దానిని ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటుంది. కానీ అక్కడ ఉన్న పిల్లి, కోడి బాతుని ఏడిపించేవి. దీంతో అక్కడి నుంచి ఆ బాతు వెళ్ళిపోతుంది. చలికాలం వచ్చింది. పాపం ఆ బాతుపిల్ల ఒంటరిగా వణుకుతోంది. అప్పుడు ఒక వ్యక్తి ఆ బాతును తన ఇంటికి తీసుకువెళతాడు. అతను ఆ బాతును బాగా చూసుకుంటాడు. కానీ తన పిల్లలు ఆ బాతుని భయపెడతారు. అక్కడి నుంచి బాతు తప్పించుకుంటుంది. ఆ తర్వాత వసంతకాలం వస్తుంది. అప్పుడు ఆ బాతుపిల్ల ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే తను మళ్ళీ ఈదగలనని. ఒకరోజు ఆ కొలంలో ఒక అందమైన హంస కనిపిస్తుంది. వెంటనే దాని ప్రేమలో పడిపోతుంది. కానీ తాను ఎంతో అసహ్యంగా ఉంటారని గుర్తు చేసుకున్న ఆ బాతు తన తల వంచి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. ఆశ్చర్యపోతుంది. చలికాలంలో తాను ఎంతో అందమైన హంసగా మారుతుంది. ఇప్పుడు అర్థమైంది, నా అక్కలు, అన్నయ్యలు అందరూ బాతులు, నేను మాత్రం హంసను అని అనుకుంటుంది. వెంటనే తాను ప్రేమలో పడిన హంస దగ్గరకు వెళుతుంది. రెండు పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉంటాయి. ఆత్మన్యూనతాభావం వదిలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. వెర్రి గాడిద. అనగనగా ఒక ఉప్పు వ్యాపారి గాడిద మీద ఉప్పు మూటను వేసుకొని ప్రతిరోజూ బజారుకు వెళ్తుండేవాడు. దారి మధ్యలో నదిపై ఉన్న బ్రిడ్జిను కూడా దాటాల్సి వచ్చేది.
ఒకరోజు గాడిద బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది. దానిమీద ఉన్న ఉప్పు మూటలు కూడా నదిలో పడిపోతాయి. ఉప్పు మొత్తం నీటిలో కరిగిపోతుంది. తరువాత పైకి లేచిన గాడిదకు ఎంతో తేలిగ్గా ఉంటుంది. గాడిద ఎంతో సంతోషిస్తుంది. ఇదే ట్రిక్కును ప్రతిరోజు చెయ్యాలని అనుకుంటుంది. 3 రోజుల పాటు అలాగే బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన వ్యాపారి గాడిద యొక్క ట్రిక్కును తెలుసుకుంటాడు. గాడిదకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటాడు. మరుసటి రోజు గాడిద వీపు మీద పత్తి మూటను పెడతాడు. గాడిద ఈసారి కూడా తన పాత ఉపాయాన్నే పన్నుతుంది. కాలు జారి నీటిలో పడిపోతుంది. కానీ ఈసారి పాపం గాడిదకు ఎదురు దెబ్బ తగులుతుంది. నీటిలో పడిన పత్తి మరింత బరువు పెరుగుతుంది. దాంతో అంతకు ముందు కంటే ఎక్కువ బరువును మోయాల్సొస్తుంది. గాడిదకు మంచి గుణపాఠం చెప్తాడు వ్యాపారి. అప్పటినుండి గాడిద ఎలాంటి కుయుక్తులు పన్నకుండా బుద్ధిగా ఉంటుంది. ఉప్పు వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. పిల్లలు, ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతేంటో తెలుసా? కష్టపడి పని చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది. దాన్నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదు. తల్లి ప్రేమ. ఒకరోజు థామస్ ఎడిసన్ ఇంటికి వచ్చి ఒక లేఖను తన తల్లికి ఇస్తాడు. అమ్మా, ఈ లేఖను మా టీచర్ నాకిచ్చింది. దీన్ని మీకు ఇవ్వమని చెప్పింది అని థామస్ అంటాడు. అప్పుడు తన తల్లి కంటి నిండా నీళ్లతో గట్టిగా టీచర్ ఇచ్చిన లేఖను చదువుతుంది. మీ అబ్బాయి చాలా తెలివైనవాడు. ఈ స్కూల్ చాలా చిన్నది. ఇక్కడ మీ అబ్బాయికి చదువు చెప్పగలిగే టీచర్స్ ఎవ్వరూ లేరు. అతనికి మీరే చదువు చెప్పండి అని అంటుంది. ఆ తరువాత చాలా సంవత్సరాలకి థామస్ తల్లి చనిపోతుంది. ఎన్నో కొత్త కొత్త వాటిని సృష్టించిన ఎడిసన్ శతాబ్దంలోనే ప్రముఖ సృష్టికర్తల్లో ఒకరిగా పేరును సంపాదించుకుంటాడు. ఒకరోజు తన పాత బీరువాలో ఉన్న లేఖను చూస్తాడు. అది తన స్కూల్ టీచర్ తన అమ్మకు ఇవ్వమని ఇచ్చిన లేఖ. ఆ లేఖను తెరిచి అందులో ఏముందా అని ఆసక్తిగా చదువుతాడు. మీ అబ్బాయి మానసిక రోగి. మేము అతనికి చదువు చెప్పలేము. అతనిని స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నాం అని రాసుంటుంది. అది చదివి ఎడిసన్ మానసికంగా ఎంతో బాధపడతాడు. అప్పుడు తన డైరీలో ఇలా రాసుకుంటాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మానసిక రోగి. అతడిని వాళ్ళమ్మ శతాబ్దపు తెలివైన పురుషునిగా తీర్చిదిద్దిందని రాసుకుంటాడు. తల్లి తన ప్రేమతో, మంచి పెంపకంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతుంది. పిల్లికి గంట ఎవరు కడతారు? అనగనగా ఒక ఎలుకల పట్టణం. అక్కడ ఎన్నో ఎలుకలు నివసించేవి. ఒకరోజు ఆ ఎలుకల పట్టణానికి ఒక పిల్లి వస్తుంది. పిల్లి రాగానే పట్టణంలో ఉన్న ఎలుకలన్నీ భయపడడం మొదలుపెడతాయి. ఏవీ రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయేవి కాదు. దీంతో ఎలుకలన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. పిల్లి పీడను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాయి. అంతలో ఒక చిన్న ఎలుక, ఈ పిల్లి మెడలో గంట కడితే సరి, పిల్లి ఎప్పుడొచ్చినా గంట మోగుతుంది, అలా మనం తప్పించుకోవచ్చు అని సలహా ఇస్తుంది. ఎలుకలన్నీ ఇది చాలా మంచి ఐడియా అని అనుకుంటాయి. ఆ చిన్ని ఎలుక ఐడియాను అన్నీ ఒప్పుకుంటాయి. కానీ ఒక పెద్ద ముసలి ఎలుక అంటుంది, ఇంతకీ ఆ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? అన్నీ ఒకరి మొహం ఒకటి చూసుకుంటాయి. అప్పుడు ఆ పెద్ద ముసలి ఎలుక ఆ చిన్న ఎలుకతో అంటుంది, నువ్వే ఎందుకు పిల్లి మెడలో గంట కట్టకూడదు అని. నువ్వే కదా ఈ సలహా ఇచ్చావు అని అంటుంది. ఎలుకలన్నీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాయి. ఆ చిట్టి ఎలుక అంటుంది, నేను ఈ గంటను కట్టలేను, నన్ను క్షమించండి అంటుంది. అప్పుడు పెద్ద ముసలి ఎలుక ఆ చిన్ని ఎలుకను ఉద్దేశించి ఇలా చెప్తుంది, సలహాలు అందరూ ఇవ్వగలరు, కానీ కొందరు మాత్రమే సాహసం చేయగలరు. ఐకమత్యమే మహాబలం. అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న కుటుంబం. అందులో ఒక తండ్రి, అతనికి
ముగ్గురు కుమారులు ఉండేవారు. అతని ముగ్గురు కుమారులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. వారు అలా గొడవ పడుతున్నప్పుడల్లా ఆ తండ్రి ఎంతో బాధపడేవాడు. ఒకరోజు అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వారికి ఒక కర్రల కట్టను ఇచ్చాడు. ఆ కర్రల కట్టను విరగ్గొట్టమని చెప్తాడు. వారంతా ఎంతో కష్టపడ్డారు. కానీ ఆ కట్టను ఎవ్వరూ విరవలేకపోయారు. ఆ కర్రల కట్టను విరచడంలో వారంతా విఫలమవుతారు. అప్పుడు ఆ తండ్రి కర్రల కట్టను విడదీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రను ఇస్తాడు. ఇప్పుడు విరవమని చెప్తాడు. అప్పుడు అతని కొడుకులు ఎంతో సులువుగా కర్రలను విరిచేస్తారు. అప్పుడు తండ్రి ఇలా అంటాడు, పిల్లలు, మీరంతా ఈ కర్రల్లా కలిసి ఐకమత్యంతో ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ దెబ్బతీయలేరు. కానీ మీరు ఎవరికి వారే ఉంటే ఎవరైనా మిమ్మల్ని దెబ్బతీయగలరు. తండ్రి చెప్పిన మాటలను పిల్లలు అర్థం చేసుకుంటారు. అప్పుడు వారంతా ఎప్పటికీ మేము కలిసే ఉంటామని తండ్రికి మాట ఇస్తారు. పిల్లలు, మీరు తెలుసుకున్నారు కదా, ఐకమత్యమే మహాబలం. సోమరిపోతు మిడత. అది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఒక మిడత పాటలు పాడుకుంటూ నాట్యం చేస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటుంది. ఎంతలో అటుగా ఒక చీమ వెళుతుంది. ఆ చీమ ఎంతో కష్టపడుతుంది. ఆ చీమ తన కష్టానికి ప్రతిఫలంగా ఒక మొక్కజొన్న గింజను ఇంటికి తీసుకెళ్తోంది. అప్పుడు ఆ మిడత చీమతో అంటుంది, నువ్వు రోజంతా పనిచేసే బదులు నా దగ్గరకొచ్చి కూర్చుని మాట్లాడొచ్చు కదా అని అంటుంది. అప్పుడు చీమ అంటుంది, నేను వర్షాకాలం కోసం ఆహారాన్ని సేకరించుకుంటున్నాను. నువ్వు కూడా ఆహారం జాగ్రత్త చేసుకోవచ్చు కదా. వర్షాకాలంలో నువ్వు నీ కుటుంబం తినడానికి ఏదైనా సంపాదించొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు మిడత అంటుంది, ఇప్పుడు నేను తినడానికి చాలా ఆహారం ఉంది. వర్షాకాలం గురించి ఇప్పుడే బెంగపడడం దేనికి? నువ్వు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయి అని అంటుంది. చీమ ఎంతో తెలివైంది. అందుకే మిడత చెప్పే మాటలు పట్టించుకోదు. వర్షాలు కురవకముందే ఆ చీమ చాలా ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా వర్షం పడుతుంది. అనుకున్న దానికంటే ముందే వర్షాలు కురిసేస్తాయి. పాపం మిడత తినడానికి ఏ ఆహారం ఉండదు. ఉండడానికి ఇల్లు కూడా లేదు. అప్పుడు ఆ మిడత సహాయం కోసం చీమ దగ్గరకు వెళ్తుంది. అప్పుడు చీమ తనకు ముందుగా ఏం చెప్పిందో గుర్తు చేస్తుంది. కానీ చీమ ఎంతో మంచిది. ఆ మిడతకు తను దాచుకున్న ఆహారాన్ని ఇస్తుంది. ఉండడానికి చోటు కూడా ఇస్తుంది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ముందు చూపును మనం అలవర్చుకోవాలి. అలాగే భవిష్యత్తు కోసం కూడా దాచుకోవాలి. లేకపోతే సమస్యలు తప్పవు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం.